హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరికీ రెండవ కార్తీక సోమవార శుభాకాంక్షలండి. మేమైతే త్రిమూర్తుల కథ అయితే చెప్పించుకున్నాము. త్రిమూర్తుల కథ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులండి. ఈ ముగ్గురికి మనం అయితే పూజ చేస్తాం వేరువేరుగాన. ఈ విధంగా అయితే వాటర్ అయితే ఒక చెంబుల్లో అయితే 3 చెంబుల్లో పోసేసి దేవుడి ముందు అయితే పెడతాము, ఫోటో ముందు. వాటి మీద కూడా మనం కొబ్బరికాయలు అయితే 3 కొబ్బరికాయలు పెట్టాలి. కొబ్బరికాయలని మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుకుని పూజ చేస్తారనమాట. పైన అయితే పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని ముందునైతే మీకు ప్రమిదలు అవన్నీ కల్పిస్తున్నాయి కదా, ఆ ప్రమిదలన్నీ మట్టితో చేసినవండి. అవన్నీ కూడా మా అమ్మగారు మట్టితో అయితే చేశారు. పాప అయితే ఆడుకుంటుంది. ఈ విధంగా అయితే ముందుని పెట్టి, ఇది నైట్ టైం చేస్తారండి. పౌర్ణమికి ముందే ఆదివారాలు అయితే చేస్తారు. ఈ విధంగా అయితే నిన్న ఆదివారం అయితే మేము చేసుకున్నాము. త్రిమూర్తుల వ్రతకల్పము అనే ఒక పుస్తకం అయితే ఉంటుందండి. అందులో మంత్రాలు అండ్ మొత్తం అంతా కథ కూడా ఉంటుందన్నమాట. మంత్రాలు అయితే 3 సార్లు చదవాలని చెప్తారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. అదేవిధంగా కథనైతే ఒకసారి చదివితే సరిపోతుందని చెప్తారు. ఈ కథ అయితే నేను చదివాను. ఆ పుస్తకంలో త్రినాథుల యొక్క మహత్యమును అయితే చూపిస్తారనమాట. ఆ విధంగా అయితే కథనంతా చదువుకొని మన పూజని అయితే పూర్తి చేస్తాము. మొత్తం పండ్లని, నెక్స్ట్ ఆకు, వక్క, చలిమిడి ఇవన్నిటిని కూడా మనం నైవేద్యంగా పెడతాము. నైవేద్యంగా పెట్టుకుని కథ అంతా పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము. దేవుడికి పెట్టిన నైవేద్యాలన్నింటినీ కూడా మనం ప్రసాదాలుగా తయారు చేసి అందరికీ అయితే పంచిపెట్టేయాలి. మెయిన్‌గా ఏ పూజలో అయినా సరే వినాయకుడికి ఖచ్చితంగా పూజ అయితే చేస్తారండి. వినాయకుడికి అయితే పసుపు ముద్దనైతే తయారు చేసి ఒక గ్లాసులో బియ్యం అయితే పోసి దాని మీద అయితే తమలపాకును పెట్టి దాని మీద పసుపు ముద్దను పెడతారు. పెట్టి వినాయకుడిని ముందు పూజించిన తర్వాతన మాత్రమే మిగతా ఏ దేవుళ్ళకైనా పూజ చేస్తారు. కొంతమంది అయితే 3 రోజులు మేళాలు సమర్పిస్తారనమాట. మేళాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఒక రోజు చొప్పున చేస్తారనమాట. రోజుకి ఒక మేళా చొప్పున 3 రోజులు చేస్తారు. కొంతమంది 5 రోజులు కూడా చేస్తారు. మేమైతే ఒక రోజే చేస్తాము. ఒకరోజు చేసి ఆ రోజే పీఠాన్ని కూడా కదిపేస్తాము. కదిపేసి పైన ఉన్న కొబ్బరికాయలను కూడా కొట్టేసి వాటిని కూడా ప్రసాదాలుగా పంచేస్తాం అనమాట. ఈ విధంగా మొత్తం వ్రతాన్ని అయితే పూర్తి చేసుకుంటాము. పూర్తి చేసిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే మనం ఏదైనా ఒకవేళ ఫలహారాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే తీసుకుంటాము. అదే కాకుండా ఆ రోజు పూర్తిగా ఉపవాసం అయితే ఉంటారు. నైట్ టైం కొంతమంది అయితే టిఫిన్ అయితే చేస్తారు, భోజనం మాత్రం చెయ్యరు. ఆ విధంగా ఆ రోజు వ్రతాన్ని అయితే పూర్తి చేసుకుంటాము. మేము చేసుకున్న విధానం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఇలా కాకుండా వేరే రకంగా చేసుకుంటా అంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు.